జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, డోలోత్సవం, కన్నుల పండగల నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మ పుష్కరంలోకి తీసుకుని వెళ్లి హంసవాహనంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించి 5 ప్రదక్షిణలు చేశారు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మెట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతున్న తీరును స్వయంగా పరీక్షించి 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సరిగ్గా చదవలేకపోవడం గమనించి ప్రధాన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష హెచ్చరించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో పెండింగ్ సీఎంఆర్ రైస్ బకాయిలపై డీసీపీ బుక్య రామరెడ్డి, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జగిత్యాలలో ఎంపీ అరవింద్ పర్యటన సందర్భంగా ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ అయిన కార్యకర్తలు ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. కొరుట్లలో నవోదయ విద్యాలయ స్థల పరిశీలన చేసి జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి ఇంటి వద్ద మీడియా సమావేశం, పార్టీ శ్రేణులతో సమీక్ష ఎంపీ ఏర్పాటు చేశారు.